హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చింతాకుతోటి చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. చింతాకు దొరికినప్పుడు ఈ విధంగా చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో చూడడానికి, తింటే కూడా అంతే టేస్టీగా ఉంటుంది. పూర్తి వీడియో చూసేయండి ఎలా చేశానో ఏంటో. చాలా సింపుల్ అండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. చింతాకు చికెన్ తయారు చేసుకోవడానికి ముఖ్యంగా కావాల్సింది మనకు చింతాకు కావాలండి. అదేవిధంగా చికెన్. థంబ్నెయిల్ పిక్ కోసం నేను ఈ విధంగా చూపిస్తున్నానండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ప్రాసెస్ ఏంటో చూసేయండి. కొద్దిగా చికెన్ మనం ఎంత కావాలనో అంత చికెన్ తీసుకొని అందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, ముందే చింతాకు అయితే మనం యాడ్ చేసుకోవట్లేదు. నేను థంబ్నెయిల్ పిక్ కోసమని చూపించాను అనమాట. ఇక లిడ్ని క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు చికెన్ని కుక్ అవ్వనివ్వాలి. ఈలోపు కొద్దిగా చింతాకు తీసుకొని ఇందులో ఏమైనా చిన్న చిన్న పుల్లలు లాంటివి ఏమైనా ఉంటాయి కదండి చింతాకుతో, అవంతా తీసేసుకొని ఈ విధంగా చింతాకు అంతా రెడీ చేసుకొని ఉంచుకోవాలి. చింతాకు ఎక్కువ ముదురుగా లేకుండా ఉన్నది తీసుకోవాలండి. అప్పుడే మనకు చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చింతాకులో విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల మనకు హెల్త్కి కూడా చాలా మంచిది. అదేవిధంగా పుల్లగా చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈలోపు మనము చికెన్ బాయిల్ అయ్యేలోపు మనము మసాలాని మిక్సీకి వేసుకుందాం. కొద్దిగా కొబ్బరి పొడి తీసుకోండి. నేనైతే 1 స్పూన్ తీసుకుంటున్నాను. కొద్దిగా కొబ్బరి పొడిని తీసుకోవాలి. ఇది ఎండు కొబ్బరి పొడి అండి. ఒక పెద్ద టమాటో తీసుకున్నానండి. ఆ తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ, అదేవిధంగా 1 ఇంచు వరకు అల్లం, 1 ఇంచు వరకు అల్లం తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ముక్కలుగా. రెండు లవంగాలు, 1 యాలుక, కొద్దిగా చెక్క, దాల్చిన చెక్క ఉంటుంది కదండి, ఇవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వెల్లుల్లిపాయలను కూడా తీసుకోవాలండి. ఒక వెల్లుల్లి మొత్తం తీసుకున్నాను నేను చికెన్లోకి. ఎప్పుడైనా సరే మనం చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా నాన్ వెజ్ కర్రీస్లోకి దేనిలోకైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్పటికప్పుడు నూరుకొని వేసుకుంటేనే టేస్ట్ చక్కగా ఉంటుంది. కొద్దిగా శుభ్రం చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతటి కూడా మెత్తని పేస్ట్ లాగా మిక్సీకి వేసుకోవాలండి. అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీకి వేసుకోండి. ఇక దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈలోపు మనం చికెన్ అయితే కుక్ అయిపోయి ఉంటుంది. ఒక 50% వరకు ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసి కుక్ చేసుకున్నామండి. మనం అస్సలు వాటర్ కానీ ఆయిల్ కానీ యాడ్ చేయలేదు. ఓన్లీ ఉప్పు, పసుపు వేసి కుక్ చేసుకున్నాం. ఇప్పుడు అంతటిని కూడా ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఉప్పు, పసుపు అంతా కూడా చికెన్కి పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇక ఇందులోనే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్. అదేవిధంగా పల్లెటూరు స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం మిక్సీకి వేసుకున్నటువంటి ఈ పేస్ట్ అంతా కూడా, మసాలా పేస్ట్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి. ఇక ఇందులోనే మీరు కొద్దిగా ఎక్కువ స్పైస్ తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ స్పైస్ యాడ్ చేసుకోండి. కరెక్ట్గా మీకు స్పైస్ సరిపోవాలంటే 2.5 స్పూను కారం యాడ్ చేసుకోండి. కొంచెం ఎక్కువ స్పైస్ తినేవాళ్ళు 3 స్పూన్లు యాడ్ చేసుకోండి. నేనైతే 2.5 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇక అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత 1 మినిట్ పాటు లిడ్ క్లోజ్ చేసి అలాగే వదిలేయండి. ఉప్పు, కారం ఇదంతా కూడా చికెన్కి పడుతుందన్నమాట. కారం పొడి అనేది పచ్చివాసన రాకుండా చికెన్ బాగా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా. ఇక ఇందుట్లోనే
కొద్దిగా మిరియాల పొడి యాడ్ చేసుకోండి. చికెన్లో మిరియాల పొడి యాడ్ చేయడం వల్ల ఏంటంటే నీసు వాసన రాకుండా ఉంటుంది, ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. ఇక 1 స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ చేసుకోండి. అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ అండి, అదేవిధంగా పల్లెటూరు స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక ఇందులోనే వాటర్ యాడ్ చేసుకోవాలండి పులుసుకి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా సింపుల్గా అయిపోతుంది. అదేవిధంగా రాగి సంగటిలోకి, జొన్న రొట్టెలోకి, రైస్లోకి, కలర్ రైస్లోకి అన్నింటిలోకి కూడా చాలా చక్కగా ఉంటుందండి టేస్ట్ అయితే. ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు సాల్ట్ వేసుకోవాలి. మనం స్టార్టింగ్లో చికెన్ బాయిల్ చేసినప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాం కదండి, ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోండి. ముందు మనం చికెన్ని ఉడికించుకున్నప్పుడు కొద్దిగా ఉప్పు పసుపు వేసాం కదండి, అందుకే ఇప్పుడు కొద్దిగా వేస్తే సరిపోతుంది. ఈ విధంగా బాగా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా సన్నగా తుంచుకున్నటువంటి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ఇక చింతాకైతే ఇప్పుడు యాడ్ చేసేయాలండి. చింతాకు ఇప్పుడు ఈ విధంగా ఉడుకుతున్న టైంలోనే మనము యాడ్ చేసుకోవాలి. చింతాకు వేసిన తర్వాత అంతా ఏమీ ఎక్కువ కలబెట్టాల్సిన అవసరం లేదండి, అంతా అదే కలిసిపోతుంది. పులుపు యాడ్ అవ్వడం వల్ల ఏంటంటే ఎప్పుడైనా మనకు జ్వరం వచ్చినప్పుడు అలా ఈ విధంగా ట్రై చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. చింతాకు పచ్చిది అందుబాటులో లేనప్పుడు ఎప్పుడైనా పల్లెలకు వెళ్ళినప్పుడు పచ్చి చింతాకు తెచ్చుకొని డ్రై చేసుకొని చింతాకుని పౌడర్ చేసి పెట్టుకున్నారంటే సేమ్ ఇదే ఈ విధంగా మనము పచ్చి ఆకును యాడ్ చేసినప్పుడు చింతాకు పొడిని, డ్రై పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటే సేమ్ అదే టేస్టే ఉంటుందండి. ఇక లిడ్ని క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వాలి. కొద్దిగా గ్రేవీగా అవుతుంది, ఎక్కువ వాటర్ యాడ్ చేసాం కదండి మనము, అదంతా తగ్గి కరెక్ట్గా ఈ విధంగా అవుతుంది. చింతాకు కూడా మనం ఎక్కువ కలబెట్టలేదు కదండి, మొత్తం అంతా చికెన్లోనే ఈ విధంగా కలిసిపోతుంది. మన ఛానల్లో ఓన్లీ ఫుడ్ రెసిపీసే కదండి, ఆల్ ఇన్ వన్ ఛానల్. మెహందీకి సంబంధించి ఇంట్లోనే మెహందీ ఎలా తయారు చేసుకోవాలి, గోల్డ్వి నల్లగా అయిపోయినవి పడేయకుండా ఎలా మెరుగుపెట్టుకోవాలి, చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్నీ చూసేయండి. ఇక ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది కదండి, చూస్తున్నారు కదా, మనకు ఇక ఆయిల్ పైకి తేలింది, చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇక మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఫైనల్లీ చింతాకు చికెన్ అయితే ఈ విధంగా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి పల్లెటూరు స్టైల్లో ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఫైనల్గా చింతాకు వేసినటువంటి చికెన్ అయితే ఈ విధంగా తయారైపోయింది. ఇది ఓన్లీ చికెన్లోనే కాదండి, చింతాకు మటన్లో వేసుకోవచ్చు, అదేవిధంగా ఫిష్లో కూడా వేసుకోవచ్చు. ఫైనల్లీ మన సర్వింగ్ బౌల్ అయితే రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీ చింతాకు చికెన్ అయితే తయారైపోయింది. ఇప్పటి వరకు మీరు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మరికొంతమందికి ఈ వీడియో వెళ్తుందనమాట. ఈ వీడియో చేయడానికి నాకైతే చాలా టైమే పట్టింది. లైక్ చేస్తే మరికొంతమందికి రీచ్ అయితే వెళ్తుందనమాట. సో ప్లీజ్ మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయి, ఛానల్లోకి వెళ్ళేసి చూసేయండి, ఓకేనా. ఆల్ ఇన్ వన్ ఛానల్, మల్టిపుల్ కంటెంట్స్ ఉంటాయి. మెహందీ, టైలరింగ్ టిప్స్, అదేవిధంగా బ్యూటీ టిప్స్, హెయిర్ కేర్, ఓవరాల్ మంచి కంటెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా మరికొన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ, బై.